హాయ్ అండి, నేను మీ మధుశ్రీని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఇప్పి చేస్తున్నానండి, ఎగ్ ఫ్రై కింద చేసి. వాటర్ తీసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ సాల్ట్ వేయండి. ఇది ఇప్పి బాయిల్ చేసేటప్పుడు విడివిడిగా పొడి పొడిగా వస్తుంది, అంటుకుపోకుండా. సాల్ట్ వేస్తున్నాను. ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఒక స్పూన్ వేసిన తర్వాత ఈపీ కూడా వేసుకొని వెంటనే బాయిల్ అయిపోతాయండి ఇవి. వేడి నీళ్ళు వేస్తున్నాం కదా, అందుకు ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఫిల్టర్ చేసేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదండి నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అలాంటివి. నేనైతే ఎక్కువ సాస్లు ఏం తీసుకోలేదండి, మామూలుగా ఎగ్ పొడి చేసి చేసాను. సోయా సాస్ అన్నీ కూడా ఉన్నాయండి, కానీ నేను వేయలేదు. కలర్ఫుల్ కోసం చాలా వేస్తారు, నేనైతే ఏం తీసుకోలే. ఇవి ఫిల్టర్ చేశాను, వాటర్ ఏం లేకుండా. ఇలా బౌల్లో వేసుకున్నాక ఒక కడాయి తీసుకొని కొంచెం పెద్దది, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇవి వేసి కొద్దిసేపు అట్లా ఉంచేయండి, తర్వాత కలపండి. మీకు పొడి పొడి చిన్నగా రావాలనుకుంటే వెంటనే గట్టితోటి కదిపేయండి. లేదు కొంచెం పెద్ద పెద్ద పీసుల కింద కావాలనుకుంటే వేసి ఒక 2 నిమిషాల తర్వాత కదిపితే పెద్ద పెద్ద పీసుల కింద వస్తుంది. చప్పదనం లేకుండా ఒక హాఫ్ స్పూన్ కన్నా బాగా తక్కువ, ఒక చిటికెడు అనుకోండి సాల్ట్ వేసిన. అది పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయి తీసుకొని ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకున్నానండి, సన్నగా కట్ చేసినవి. ఇందులో క్యాబేజీ కూడా తీసుకోండి, క్యాబేజీ వేయలేదు. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. కరివేపాకు కూడా తీసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేగిన తర్వాత ఇందులో కూడా ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ప్రతి ఇందులో కూడా వేస్తున్నాం కదండి, చూసుకోండి. ఎక్కువైతే మళ్ళీ చేసిన వంట అంతా కూడా పాడైపోద్ది. ఒక చిటికెడు కాడికి వేసుకోవాలి. అన్నిటికి కూడా పట్టాలి కదా, సాల్టే కదండి మనకి ఏ వంట చేసినా కూడా రుచి తగలేది. ఎగ్ పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కూడా, అది కూడా వేసుకుని కలిపేసుకోవాలి. ఇంకా ఆనియన్, టమాటా అంతా ఫ్రై అయిపోయింది కదా. అవి ఈపీ నూడిల్స్ ప్యాకెట్స్లోనే వస్తుంది కదండి మసాలా, అది కూడా వేసి కలిపేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న ఈపీ కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువ తీసుకోకుండా, సాస్లు ఏం తీసుకోలేదండి నేను. ఓన్లీ ఇప్పి పౌడర్ తోటే, ఎగ్ పొడి తోటే చేశాను నేను. ఇది ఈజీగా అయిపోద్ది ఇంట్లోనే. ఒక 2 ఏపీ ప్యాకెట్లు తీసుకుంటే హ్యాపీగా తినేస్తారు ఇద్దరు పిల్లలు అయితే. థాంక్స్ ఫర్